మత్స్యకారులు ఓఎన్జీసీ పరిహారం ధర్నా కాకినాడ మరియు పరిసర ప్రాంతాలైన ఏటిమొక, ఉప్పల్లంక, పగడాలపేట, డ్రైవర్స్ కాలనీ, గోలీలపేట, ఓల్డ్ బస్టాండ్, పర్లోపేట, ఉప్పల్లంక, పోలారం, అత్తరుపేట మత్స్యకారులకు కూడా ఓఎన్జీసీ పరిహారం ఇవ్వాలని కోరుతూ ఏపీ మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో మత్స్యకారులు కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ మత్స్య కార్మిక సంఘం నాయకురాలు సిహెచ్ రమణి మాట్లాడుతూ యానంలో మత్స్యకారులకు ఓఎన్జీసీ 11,500 రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని, అదేవిధంగా కాకినాడ జిల్లాలో ఉన్న మత్స్యకారులకు కూడా 11,500 నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. అలాగే ఫిషర్మెన్ కార్డు ఉన్న మత్స్యకారులకు అందరికీ 50 లక్షలు జనరల్ ఇన్సూరెన్స్ చేయాలని, సముద్ర తీరంలో ఉన్న అన్ని ఫ్యాక్టరీలలో స్థానిక మత్స్యకారులకు 20% ఉద్యోగాలు ఇవ్వాలని, మత్స్యకారులను రైతులను గుర్తించి డీసీసీబీ బ్యాంకు ద్వారా ఫిషర్మెన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఓఎన్జీసీ, రిలయన్స్, ఎస్ఆర్, గుజరాత్ అరబిందో, దివీస్ల సిఎస్ఆర్ నిధులను మత్స్యకార గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు ఈశ్వరరావు, ఆకుల ధర్మారావు, ధోని చిట్టుబాబు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి 5 డిమాండ్లు సార్. మాకు బ్యాటరీలు, మాకు బ్యాటరీ ఉద్యోగులు ఇప్పించాలి. కాకినాడ జిల్లాలో ఉన్న కరపమండలం ఉప్పలంక నుంచి అత్తరపేట వరకు ఉన్న మత్స్యకార గ్రామాల ప్రతిదీ కూడా మత్స్య సంపద నశించిపోయింది. రిలయన్స్ వలన, ఎస్ఆర్ గుజరాత్ వలన, అలాగే అన్ని కంపెనీల వలన, కాకినాడలో ఉన్న ఆయిల్ కంపెనీల వలన, జిఎఫ్సిఎల్ వలన, ఎన్ఎఫ్సిఎల్ వలన, సమస్త కంపెనీల వలన మత్స్య సంపద నాశనం అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి యానం నియోజకవర్గంలోని ముమ్మడివరం నియోజకవర్గంలో ఏ విధంగా అయితే 11,500 ఇస్తున్నారు, అదే మాదిరిగా ఉప్పలంక నుంచి అత్తరపేట వరకు ఉన్న ప్రతి మత్స్యకారుడికి 11,500 రూపాయలు ఇవ్వాలి. రెండో డిమాండ్, మన కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి మత్స్యకారుడికి కూడా ఏట సమయంలో చనిపోతే, ఓటు మీద చనిపోయినా, ఎక్కడ చనిపోయినా సరే మత్స్యకారు కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 50 లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని రెండో డిమాండ్ పెట్టామండి. మూడో డిమాండ్, ఇక్కడ సముద్రం వారు ఉన్న ఫ్యాక్టరీల్లో ఇతర రాష్ట్రాల నుంచి, ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, అలాగే జార్ఖండ్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. అలా కాకుండా ఇక్కడున్న ప్రతి ఫ్యాక్టరీలో కూడా మత్స్యకారులు 120 ఉద్యోగాలు మత్స్యకారులకు ఇవ్వాలని మూడో డిమాండ్ పెట్టాం. మత్స్యకారులను రైతులుగా గుర్తించి డీసీసీ బ్యాంకు రుణాలు ఏ విధంగా అయితే ఇస్తున్నారో, అలాగే మన కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి మత్స్యకారుడికి డీసీసీ బ్యాంక్ ద్వారా 1,00,000 నుంచి 5 లక్షల రూపాయల రుణాలు ఇవ్వాలని నాలుగో డిమాండ్ పెట్టాం. ఇంకా ఐదో డిమాండ్, సిఎస్ఆర్ ఫండ్స్, అన్ని కంపెనీలు ఇచ్చే సిఎస్ఆర్ ఫండ్స్ మత్స్యకార యువతీ యువకులకు, పిల్లలకు, మొత్తం అందరికీ కూడా వాళ్ళకే చెందేలా చేయాలి తప్ప వాళ్ళని గ్రామంలో అభివృద్ధి ఫండ్స్ కింద ఉపయోగించడానికి వీల్లేదు. మత్స్యకార చదువుకున్న యువతీ యువకులకు సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని కూడా వాళ్ళకే ఖర్చు పెట్టాలని ఈ రోజు 5 డిమాండ్లతో కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని, దేశ ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, రిలయన్స్ ఎండీ ముఖేష్ అంబానీ గారికి, ఎస్ఆర్ గుజరాత్ ఎండీ గారికి, రిలయన్స్ ఎండీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కలెక్టర్ ద్వారాగా పంపించాలని ఈ రోజు మీడియా ద్వారాగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మత్స్యకారుల ఐక్యత. కాకినాడ జిల్లాలో ముమ్మడివరం యానం ప్రాంతంలో మత్స్యకారులకి ఓఎన్జీసీ, రిలయన్స్ నష్టపరిహారాన్ని అందిస్తున్నారు. ఇక్కడ 4 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురం, అలాగే తుని నియోజకవర్గం, కాకినాడ రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లో మత్స్యకారులకి నష్టపరిహారం అందట్లేదు. దీనివల్ల మత్స్యకారులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, అధికారులు రాకముందు మీకు నష్టపరిహారం ఇప్పిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు. మత్స్యకారులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిచిన తర్వాత అసలు ఊసే లేకుండా ఈ రోజు ఉన్నారు. ఇది చాలా దారుణమైన విషయం. వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని, ఏ అయితే 5 డిమాండ్లు ఉన్నాయో 5 డిమాండ్లు నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే కాకినాడ జిల్లాని మత్స్యకారులందరూ కలిపి ముట్టడిస్తాం. దీనికి ఏపీ మత్స్యకార కార్మిక సంఘం పూర్తిగా అండగా ఉండి వాళ్ళకి మద్దతును తెలియజేస్తుందని సిహెచ్ రమణి, ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ మెంబర్.